హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి భారీ స్థాయిలో ఖాళీ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 4232 ఖాళీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఇందులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి భారీ స్థాయిలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డిసెంబర్ 28వ తారీఖు నుంచి 2025 జనవరి 27వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.scr.indianrailways.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం ₹100 అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట. ఇక వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ఆల్ డిస్ట్రిక్ట్స్ అన్ని జిల్లాల వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 22 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా ఏ ప్రాంతాల్లో అప్రెంటిషిప్ చేయాల్సి ఉంటుంది, అప్రెంటిషిప్ ఏ ప్రాంతాల్లో ఉంటాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనే వివరాలన్నీ కూడా ఈ పట్టికలో క్లియర్గా ఇచ్చారు. మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇకపోతే అప్రెంటిషిప్ అనేది ఏ ట్రేడులకి అవకాశం ఉంది అనే వివరాలు చూసుకుంటే మొత్తం 16 ట్రేడ్ల అభ్యర్థులకి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ట్రేడ్ల వారీగా వివరాలు చూసుకున్నట్లయితే ఏసీ మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్ ఎస్ఎన్టీ, అదేవిధంగా పవర్ మెయింటెనెన్స్, ట్రైన్ లైటింగ్, ఫిట్టర్, మోటార్ మెకానిక్ వెహికల్, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్, వెల్డర్, మొత్తం ఈ 16 ట్రేడ్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా 4232 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా కేటగిరీల వారీగా వేకెన్సీస్ వివరాలు అయితే క్లియర్గా చూపించడం జరిగింది. ట్రేడ్ల వారీగా, కేటగిరీల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి డీటెయిల్స్ అని కూడా మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ విద్యార్హత ఉండాలండి. 10th క్లాస్ అనేది 50% మార్కులతో క్వాలిఫై అయి ఉండాల్సింది ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కన్నా ఎలక్ట్రీషియన్ సంబంధించి 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి ఐటీఐ ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెల్డర్ అనుకోండి, 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఐటీఐ వెల్డర్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేసి ఇచ్చారు. ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. మీరు అప్లై చేసుకొని ఉంటారు కదా, 10th క్లాస్ ఐటీఐలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే అప్లికేషన్ ఫీజు కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, అప్లికేషన్ ఫీజు కేవలం ₹100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, ఎస్బీఐ యూపీఐ ద్వారా కానీ చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. దివ్యాంగుల అభ్యర్థులు కూడా ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు.